మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఒకరు అప్పు కావాలని అబద్ధపు వినయంగా నటిస్తూ ఉంటే, అదే నిజమేమో అనుకోని మనం మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించడమే చాలా పెద్ద తప్పు. ఇలాగే ఒకళ్ళు అప్పు కావాలని ఒకళ్ళని అడిగితే తెలిసిన వాడే కదా! నమ్మకస్తుడే కదా! అని తన దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఒక మధ్యవర్తిగా నిలబడి, అతని దగ్గర నుంచి డబ్బులు ఇతనికి ఇప్పించాడంట. తీరా ఇచ్చే సమయానికి తను ఊరు వదిలి పారిపోయాడంట. ఊరు వదిలి పారిపోయాడని మధ్యవర్తిగా ఉన్న అతన్ని పట్టుకున్నారు. ఇతను ఒప్పుకోలేక, తప్పుకోలేక ఏం చేయాలో తెలియక సతమతమైపోయి ఆ అప్పు తీర్చడానికి నానా తిప్పలు పడుతున్నారంట. ఇప్పుడు చేసిన ఆ చిన్న మిస్టేక్ వల్ల అతన్నొక్కడినే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఎఫెక్ట్ అయ్యేలా చేసింది. బయట వాడికి గ్యారంటీ ఇచ్చే ముందు ఒక్కసారి మీ భార్య పిల్లల గురించి ఆలోచించండి. ఒక్కడు చేసిన తప్పు వల్ల మీరు ఇబ్బందుల్లో పడడమే కాకుండా మీ భార్య పిల్లలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. సహాయం చేయండి. కానీ మీరు ఇబ్బందుల్లో పడి మీ ఫ్యామిలీ కూడా ఇబ్బందులు పడేసి ఊపిరి ఆడలేనంత పరిస్థితులకి తెచ్చుకోకండబ్బా! ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకడు చేసిన అప్పుకి, ఇంకొకడు ఇచ్చిన నమ్మకానికి ఏ పాపం తెలియని మీ భార్య, పిల్లలు కన్నీళ్లు పెట్టకూడదని